హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇది శ్రీరామనవమి రోజు చేసుకున్న వీడియో అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అంటే ఈ వీడియో చెప్పేటప్పటికి పండగెళ్ళిపోయిందండి. అయినా కూడా చెప్తున్నానండి. ఇలా శ్రీరాముడి నామాలు అంటే ఇప్పుడు విష్ణుమూర్తి అయినా, శ్రీరాముడైనా అన్ని నామాలు ఆయనయే కాబట్టి ఇక్కడ మాత్రం కాసేపు శ్రీరామచంద్రుడని అనుకోవాలండి. తులసమ్మ దగ్గర ఇలా నామాలు వేస్తూ కొద్దిగా వీడియో గడపను పూజిస్తూ గడపని ఇలా పసుపు పెట్టి చక్కగా పూజించుకొని ఉన్న పువ్వులు రంగులు అన్నీ అలంకరించుకుంటున్నానండి. మీకు ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. కాకపోతే చూడాలండి ఎలా ఉంటుందో. ఏదో అక్కడక్కడ పండగ రోజండి చాలా బిజీగా ఉంటుందండి. కొద్దిగా తీయగలను. అది కూడా మా బాబుకి కొంచెం బిజీగా ఉందండి. ఇదే పని నేను చేస్తాను కానీ మా బాబే పెట్టాలి కదండీ వీడియో. అందుకే తీరక పెట్టలేదండి. ఇది వీడియో లేట్‌గా పెట్టారేంటి అని ఏమీ అనుకోకూడదండి. ఈ వీడియో బావుంటే గనక మీ ఆదరణలు దీన్ని అందించి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. జై శ్రీరామ్. దీనితోటి మొదలుపెడుతున్నా అండి. గడపే నా ఫస్ట్ లక్ష్మి అండి. గడపతోనే నా లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుందండి. అలాగే ముద్ద మందారాలు చక్కగా ఎరుపు మందారాలు అలంకరించుకుంటున్నానండి. ఆ ఎరుపు మందారాలను చూస్తే తప్పకుండా అమ్మవారిని చూసినట్టే ఉంటదండి. ప్రతిరోజు కూడా ఇలా గడపని అలంకరించుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నానండి. నేను ఆ శ్రీరామచంద్రుడిని ఈరోజు ఆయుర ఆరోగ్యాలతో మా ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని ఈ గడపని మాత్రం ముందు పూజించుకుంటున్నానండి. ఇక్కడే నా మొదటి లక్ష్మి. అందరికీ కూడా గడపే ముందు లక్ష్మి అండి. అందుకే ఇంటి ముందు చక్కగా ముగ్గులు అలంకరించుకోవాలండి. మనం పండుగ రోజు అందరూ అలంకరించుకుంటారండి. కాకపోతే చెప్తున్నానండి నేను ఇలా చేసుకున్నానని. అందరూ కూడా అందరి ఇళ్లలో అందరికీ సంతోషమేనండి. ఆ శ్రీరామచంద్రుడిని ఇంతకంటే అడిగేది ఏముంటదండి. అన్ని సులువైన మార్గాలున్నా కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదండి ఆ శ్రీరామచంద్రుడు. ఎందుకనంటే ఆయనకి ఎన్ని దారులండి. ఆయన దేవుడే కదా! కాకపోతే మనకి ఆ శ్రీరామచంద్రుడు చేసిందేంటి? మనం శ్రీరామచంద్రుడికి ఏం చేశాము? అదేనండి మన మనసులో శ్రీరామ, శ్రీరామ అని తలుచుకోవడం తప్పితే ఆ శ్రీరామచంద్రుడికి మనం ఇంతకంటే ఇచ్చేది ఏమీ ఉండదండి. ఆయన ఆశీస్సులు మన ఇంటి మీద ఎల్లప్పుడూ ఉండాలండి. ఇలాగా చక్కగా పొయ్యి క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే రాముల వారికి నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి కదా మరి. అందుకనే ఇలా చక్కగా నేను ఎందుకంటే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటానండి. కానీ పండుగ రోజు చేసే పనులు పండుగ రోజే కదండీ! ఇలాగే చక్కగా టీ పెట్టుకున్నానండి. ఈ 2 కప్పులు మార్చానండి. ఈ కప్పుల్లో టీ అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టమండి. అందుకనే ఇలా 2 కప్పులు తెచ్చుకున్నానండి బజార్‌కెళ్ళినప్పుడు. ఇంకా మా అబ్బాయితో ఎళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. 2 కొనిరా అంటే రూ. 50కి 2 ఇచ్చిందండి ఈ గ్లాసులు. రూ. 30కి ఒకటన్నదండి. అంటే 2 ఇవ్వండి అని చెప్పాను. కానీ నా చేతిలో పగిలిపోతాయండి. ఏం చేస్తాం పగిలిపోతామని తెలిసినా పగిలిపోతాయని తెలిసినా తెచ్చుకుంటామండి. ఎందుకంటే కాస్త ఆనందం కోసమండి. అంతే ఈ బిస్కెట్‌లు, ఈ టీ అండి పొద్దున పూట ఇది లేకపోతే పని జరగదండి. నాకైతే మాత్రం మా ఇంట్లో మా ఆయనకిచ్చిన తర్వాత నేను, మా వారు, నేను కలిసి తాగే ఈ ఒక్క నిమిషమైనా చాలండి. ఈ టీ మనకి నిజంగా మనం తాగుతుంటే ఆ సంతోషంలో ఏదైనా దుఃఖమున్నా, సంతోషమున్నా పంచుకుంటామండి. ఆలు మగలు ఫస్ట్ తీసుకునేది టీ అయినా, కాఫీ అయినా ఏదైనా అలవాటుంటే ఇలా తీసుకొని కాసేపు మా ఆయనకి బెడ్ మీదే ఆయన బెడ్ కాఫీ తాగుతాడండి. తీసుకొచ్చి వాటరు అది ఇచ్చేసి తాగేసాడండి. నేను కూడా అక్కడ కూర్చొని కాసేపు తాగేసిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని, ఇంక నేను పొద్దున్నే స్నానం చేసుకొని పనులన్నీ మొదలుపెట్టానండి. ఆ తర్వాతయితే మాత్రం నేను ఈ పొయ్యి పూజ ముందే చేసుకొని టీ పెట్టి పాలు తీసేసానండి స్వామివారికి. కానీ మా వాడు తర్వాత కలిపినట్టుందండి ఈ బిట్టు మాత్రం. ఇలాగే ఇంకా పొయ్యి పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్వామివారి అన్నీ కూడా ఏమైతే నైవేద్యాలుంటాయో అవి చేసుకుంటానండి. ఇలా మంగళహారతి మాత్రం నా గడపకి మంగళహారతి ఇచ్చేసానండి. ఈ వీడియో ముందు వెనక అయిపోయింది అంతేనండి. కానీ ఫస్టే చేసుకున్నానండి. టీ తాగక ముందే స్వామివారికి నేను గడపని ముందు పూజించుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా పెట్టేశానండి. అప్పటికే 7:30కి మొత్తం ఎలా ఎండొచ్చేసిందండి. స్వామివారి
స్వామివారి అభిషేకం చేసుకొని రెడీ చేసుకున్నా అండి ఇంట్లో. ఇంకా దీపారాధన ఇక్కడ గడపమ్మకి అన్నీ చేసుకున్నానండి. కాకపోతే పూజ ఇంకా 12 గంటల వరకు అవుతూనే ఉంటదండి. నాకైతే మాత్రం 12:30కి స్వామివారికి భద్రాచలంలో కళ్యాణం అయిపోద్ది కదండీ! ఇంక అప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటానండి. అంతవరకు దీపాలలో ఒత్తులు అంటే వెలుగుతూనే ఉంటుంది కదండీ! ఇంకా నెయ్యి పోసే దగ్గర నెయ్యి, ఆయిల్ పోసే దగ్గర ఆయిల్. కానీ ఇలా పువ్వులు మాత్రం లేట్‌గా అందాయండి. గడపకి ముందే అందలేదు. లేట్‌గా అందాయండి. మా వారు కొంచెం లేట్ అయింది వచ్చేటప్పటికి. అందుకే నేను ముందు రోజున తెచ్చిన పూలే ఇంకా అవి అలంకరించుకున్నా అండి. తర్వాతొచ్చాయి చూడండి స్వాముల వారికి ఈ తామర పూలండి. ఎంత అందంగా ఉన్నాయంటే నిజంగా నేను ఎన్ని పూజలు చేసినా కూడా ఇలాంటి పూజలు నా మనసులో ఇలా పాతుకుపోతాయండి. ఎప్పుడు బతికినంత కాలమైతే మాత్రం స్వామివారికైతే ఇలా పూజ చేస్తూ పోవాలనే నా ఆశ అండి. మా అమ్మ కూడా ఇలాగే నిజంగా చెప్పొద్దు కానీ మా అమ్మ పూజ చేస్తూనే పోయిందండి. నిజంగా మా అమ్మది చాలా అదృష్టమైన చావండి. నిజంగా చెప్పకూడదు కానీ అలాగా నాకు గుర్తొచ్చిందండి ఈరోజు. మా అమ్మ ఈ పూజలు చేస్తూనే సంతోషంగా ఒక్క 5 మినిట్స్‌లో ఎళ్ళిపోయిందండి మా అమ్మ. అలాంటిది ఎవ్వరికీ రాదండి. కానీ మా ఇల్లు, పిల్లలు అందరూ కళకళలాడుతూ అందరూ సంతోషంగా ఉన్న తర్వాత భగవంతుడు ఎక్కడికి తీసుకెళ్ళినా పర్లేదండి నన్ను. కానీ బతికినంత కాలం నా కాళ్ళు, చేతులు స్వామివారికి ఇలా అభిషేకము, పూజ మా ఇంట్లో ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలండి. ఆ శ్రీరామచంద్రుడి రూపంలో ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో, ఆ విష్ణుమూర్తి మా ఇంటి కులదైవం ఉండాలండి. నాకైతే మాత్రం ఇలా స్పెషల్‌గా రాముల వారిని పైన కూర్చోపెట్టానండి. విడిగా పీట పెట్టుకుందాం అనుకున్నానండి. కానీ కుదరలేదండి. ఇంకా విడిగా పీట పెట్టుకుంటే మందిరంలో నా దేవుడున్నాడు కదా! అయ్యో! ఇంటి దేవుడికి చేసి మళ్ళీ అటు కూడా ఎందుకు 2 చోట్ల ఎందుకండి అని చెప్పి ఇక్కడే పెట్టేశానండి. ఇలాగా అభిషేకం చేసుకున్నాను. నా స్వాముల వారిని అందరినీ కూడా ఇలా అభిషేకం చేసుకొని మామిడికాయ పులిహోర చేశానండి ఆ రోజు. ఈ వీడియో తీసేది మాత్రం మా వారండి. అక్కడక్కడ బిట్లు కొద్దిగా నేను తీసుకున్నానండి. కొంచెం కొంచెమే. ఆ తర్వాత కొద్దిగా తీయమంటే తను ఇలా తీసాడండి. తనకు కొంచెం వీడియో తీయడం రాదండి. కానీ తనకు సంతోషంగా ఉంటది. వీడియో తీయాలని నాకు. కానీ ఇంకా ఆయన రాదు కదండీ! ఎలా ఉంటే అలాగే నువ్వు మంచిగుంటే పెట్టుకో అమ్మా అంటాడు. ఇలా చలిమిడండి స్వామివారికి మంచిగా రాత్రి నానబెట్టానండి. బియ్యం నానబెట్టి ఆ తడిపిండితోటే నేను చలిమిడి దీపాలు కూడా చేసుకున్నా అండి. దీపాలు, చలిమిడి అలాగే మనము తడిపిండితో చేస్తే 2 చేసుకోవచ్చండి. ఇలా అలంకరణ చేసుకున్నా అండి. చక్కగా నా దీపము, ధూపము స్వామివారికి పిండి దీపారాధన అయితే ఆ రోజంతా నేను ఒక్క పొద్దున్నానండి. ఒక టీ తాగాను అంతే కానీ, ఇంకా తర్వాత ప్రసాదం కొద్దిగా అంటే పానకం తాగానండి. నాకు నీరసం వస్తదండి. కొంచెం అందుకే పానకం తీసుకున్నాను. కొద్దిగా పులిహోర నోట్లో పెట్టుకున్నానండి. ఇంకా అలాగే ఒక్క పొద్దు పూర్తిగా అన్నం అయితే తినలేదండి. సాయంత్రం స్వామివారి ఊరేగింపు వచ్చిన తర్వాత నేను దిష్టి తీసేసి స్వామివారికి అలాగే నేను తర్వాత భోజనం చేస్తున్నా అండి 10కి. ఆ టైం వరకు మందిరంలో దీపాలు చక్కగా కళకళలాడేలాగా వెలుగుతూనే ఉన్నాయండి. స్వామివారికి దిష్టి తగలకుండా ఉండాలి అని చెప్పి ఎరుపు పూలతో చక్కగా మనం ఆ ప్లేట్‌లో పెట్టి ఆ వెండి దీపాలు వెలిగించానండి. కానీ మా వారు అన్ని గులాబీ పూలు చల్లమ్మా బావుంటదంటే ఇంకా చల్లేసాను. తర్వాత సాయంత్రం మాత్రం స్వాముల వారికి దిష్టి తీసేసానండి. తీసేయాలండి మనము. స్వామివారికి నా దిష్టే తగలొచ్చండి. ఎవరో కాదండి. నాదే తగలొచ్చు. ఎందుకంటే 24 గంటలు హాల్‌లో నుంచి వంటగదిలోకి వెళ్ళేటప్పుడు మందిరం వంక చూస్తూనే ఉంటానండి. స్వామివారిని ఎంత చూసినా అసలు తనివి తీరట్లేదండి. ఇటు అటు నామాలు వేసుకున్నానండి స్వామివారి మల్లెపూలతో. ఆ నామాలు వేసుకున్న తర్వాత శంకు పూలు ఎవరో ఇచ్చారండి. మా వారికి తెలిసినోళ్ళే ఇస్తారు. ఇంకా అవి తీసుకొచ్చాడండి. మళ్ళీ అలంకరించుకున్నాను అవి పెట్టి. ఇలా బంతి పూలతో, మల్లెలతో, గులాబీలు, చామంతులు స్వామివారికి లేని పువ్వులు లేవండి. ఈరోజు తామర పూలతో సహా నాకు ఆ భగవంతుడు ఈరోజు ఈ అవకాశాన్ని కలిగిచ్చాడండి. ఈ అవకాశంతో పాటు మీకు కూడా నేను ఈ వీడియో పెట్టుకునేటట్టు ఆ స్వామివారే చేశారండి నాకైతే మాత్రం. స్వామివారికి ఇలా జవ్వాది పూస్తున్నానండి. దీన్ని జవ్వాది అంటారండి. అది సీసాలో యెల్లో కలర్ ఏంటిదక్కా అని అడిగారు కదా! నాకు కామెంట్ సెక్షన్‌లో. అందుకే చెప్తున్నానండి. అది జవ్వాదండి. జవ్వాది లిక్విడు మనకి పూజా సామాన్ స్టోర్‌లో దొరుకుతుందండి. నా అమ్మవారి దీపం చూడండి చక్కగా అమ్మవారైతే ఎంత బాగా ఉందో. మందారాలు కూడా అప్పుడు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.